గొడ్డలపోటు అని చెప్పడానికి తండ్రి గారి హత్యకు సంబంధించి గొడ్డలపోటు అని చెప్పడానికి సిబిఐ వాళ్ళకి 3 సంవత్సరాలు పట్టింది. ఈయన 3 గంటల్లో వచ్చి వివరంగా ఎలా చెప్పాడు. మొట్టమొదటి ఎన్ని పోట్లు వేసాడు ఏంటంటే ఎదురుగా గొడ్డలని ఎట్లా చెప్పాడు అంటే చాలా స్పష్టంగా అడిగింది. ఇక ఆయన ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య అనేది చాలా స్పష్టంగా ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆయన గురించి పుంకాలుగా వాళ్ళ పతాక శీర్షికల పత్రికల్లో వేసుకున్నారు. అలాగే ప్రసార మాధ్యమాల్లో కూడా దాన్ని ప్రచురించారు. నేను అడిగేది 2 ప్రశ్నలు అండి వాళ్ళకి. ఈరోజు వాళ్ళ అభిమానులకు కావచ్చు వాళ్ళకి కావచ్చు అడుగుతున్నది 2 ప్రశ్నలు. వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్తే మీరు రక్తాన్ని ఎందుకు తుడిచారు? లోకేష్ బాబు గారే హత్య చేయించారని చెప్పి మీరంటే కుట్లు ఎందుకు వేశారు? లేదు ఆదినారాయణ రెడ్డి గారు చంపించారు అని చెప్పని మీరు అనిపిస్తే మీరు ఆ డ్రెస్సింగ్ ఎందుకు చేశారు? అలాగే అంటే ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు బీటెక్ రవి గారు కావచ్చు. మరి కుమార్తె గారు రాకతలికే మీరు ఖననం చేయడానికి అన్ని కార్యక్రమాలు ఎందుకు అంటే కుటుంబ సభ్యులు లేకుండా చేయాలని ఎందుకు భావించారు? అసలు గుండెపోటు అని చెప్పింది ఎవరు? రక్తపోవంతులు అని చెప్పింది ఎవరు? ముందుగా వాళ్ళని ఇంతవరకు సిబిఐ వాళ్ళు ఎందుకు విచారించట్లేదు? ఇవన్నీ వదిలేస్తే సిబిఐ రామ్ సింగ్ గారి మీద ఈరోజు దస్తగిరి స్పష్టంగా బయటకు వచ్చిన తర్వాత మొన్న శివశంకర్ రెడ్డి గారి అబ్బాయి జైలుకి వెళ్ళి 20 కోట్ల రూపాయలు ఇస్తాను, మీరు రామ్ సింగ్ గారు నన్ను బలవంతంగా చెప్పించారని చెప్పారు కదా. అంటే ఇక్కడ చాలా వాళ్ళది ఏమైంటే చాలా స్పష్టంగా ఇద్దరు చెల్లెళ్ళు, ఒక ఆమె ఢిల్లీలో ఒక ఆమె గల్లీలో ఉతుకుతున్నారు, మామూలు కూడా కాదు, బండకేసి బాతున్నారు అనమాట. ఈ బాధే పరిస్థితుల్లో చాలా స్పష్టంగా ప్రజలకి అర్థమైపోయింది ఇక్కడ. అంటే బాబాయ్ గారు ఇప్పుడు ఇందాక మనకు ఓపెనింగ్ లో కూడా దీపక్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇంపాక్ట్ కూడా పర్సెంటేజ్ పెరిగింది అవును ఈ సర్వేలో, అంటే షర్మిల గారు కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నారు అనేది చెప్తున్నారు. నిస్సందేహంగా అండి. ఇప్పుడు ఇది ఇంకో రెండోది, ఆ రోజు ఇంకో ఉదంతం కోడికత్తి. పాపం జనపల్లి శ్రీనివాసరావు ఇంటి పేరును మార్చేసి కోడికత్తి సీన్గా చేశారు. ఈరోజు ఆ అబ్బాయి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఇట్లాంటి ఉదంతాలన్నీ మనం చూసుకుంటా ఉంటే శవ రాజకీయాలు వాడుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్టింది పేరు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మొట్టమొదటి కూడా వాళ్ళ పార్టీకి ప్రజలకు చేయాలని కానీ ప్రజలకు మేలు చేయాలని కాకుండా రాజకీయం కోసం, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు, వాళ్ళ మీద ఉన్న నేరారోపణలన్నింటినీ తప్పించుకోవడానికి మాత్రమే వాళ్ళకి అధికారం కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ప్రజలు కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం కోరుకుంటున్నారు. వ్యత్యాసం మీరు గమనించండి. అంటే ప్రజలు కూడా చాలా స్పష్టంగా గమనించారు. ఇంకోటి, ఈరోజు 4 ఉదంతాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అమరావతి స్పష్టంగా కనపడతా ఉంది. అమరావతి గురించి విష ప్రచారం చేశారు. ప్రజలందరికీ ఈరోజు అర్థమైపోయింది. కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. ఒక గొప్ప విశ్లేషకుడు కూడా ముసుగులో ఏం మాట్లాడాడు, అసలు భ్రమరావతిని తీసుకొచ్చింది ఆయన. సరే, వాళ్ళ గురించి మనకు వద్దనుకోండి. ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈరోజు నిన్ను నమ్ముకొని నీకు ఓట్లేసి ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని నువ్వు రెచ్చగొట్టి యువకులని కళాశాలలకు వెళ్ళారు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు, వాళ్ళందరూ రెచ్చగొట్టి ఈరోజు బజార్కి తీసుకొచ్చి మీకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు మీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, మీరు కావచ్చు, బజార్కి వస్తే మీ ఎమ్మట పట్టడానికి యువత సిద్ధంగా ఉంది. అంగన్వాడీలు వ్యతిరేకంగా ఉన్నారు, ఆశా వర్కర్లు వ్యతిరేకంగా ఉన్నారు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, అధ్యాపకులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు చూసుకుంటా ఉంటే మీ నాయకులు మీకు వ్యతిరేకంగా పారిపోతా ఉన్నారు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పాడు, ఆ విషయాన్ని నేను కొంచెం వివేదిస్తున్నాను సార్. వాళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు, ఏది సీట్లు ఇగిపోతే వాళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు, వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళకి అసలు అభ్యర్థులు అనేవాళ్ళు లేరు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పైకి బేకరానికి ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వకపోతే మా అభిమానులు ఏమైనా బాధపడతారో, లేకపోతే మా యొక్క ఇప్పుడు దాకా మేము అనిపించింది ప్రజలు వేరే రకంగా అనుకుంటారని చెప్పిన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి అభ్యర్థిత్వం ఖరారు చేయకపోతే వాళ్ళంత సంతోషపడే వాళ్ళు రెండో వాళ్ళు లేరండి. ఇక మీకు 2 విషయాలండి. ఆయన ఆ రోజు నాకు ఒక అవకాశం ఇవ్వమన్నాడు, ఒకటే అడిగాడు, మళ్ళీ అడగలా. కాబట్టి ఈరోజు మహిళలందరూ తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే మద్యపాన నిషేధం గురించి ఎక్కువగా బాధపడేది మహిళలు. ఇల్లు ఎలా గుళ్ళవుతాయో ఇల్లు బాధ్యత చూసుకోవాల్సిన మహిళలు ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే ఇంధన ధరలు, అలాగే విద్యుత్ ధరలు ఇవన్నీ పెరిగిన తర్వాత ఈరోజు మహిళలు ఎంత తీవ్రంగా ఉన్నారనేది రేపు ఇందాక వారు చెప్పినట్టు ఈ ఎన్నికల నిబంధనలన్నీ పలానా రోజు వస్తాయని చెప్పిన తర్వాత అందరూ బయటకు వచ్చేస్తారు. ఇంకోటి, రైతులు, ముఖ్యంగా రైతుల గురించి చెప్పుకోవాలి. ఎంత మోసం చేశారంటే రైతుల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రైతులకు సంబంధించి భూసార పరీక్షలు చేయించారు, నాణ్యమైన విత్తనాలు ఇచ్చారు. ఎందుకంటే నాణ్యమైన విత్తనాలు ఎందుకు చెబుతున్నానంటే నాకు తెలిసిన విత్తన సంస్థలు ఉన్నాయి. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు అయిపోయిన దాకా కూడా
వీళ్ళ విత్తనాలు అమ్ముడుపోయేవి కాదు. కారణం ఏంటంటే నాణ్యమైన విత్తనాలే కాకుండా సగం ధరకే రైతులకు అందజేసేవాళ్ళు వాళ్ళు. ఎరువులకు సంబంధించి, అలాగే వ్యవసాయ పరికరాలకు సంబంధించి రాయితీలతోటి ట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నీళ్ళ ఇంజన్లు కావచ్చు, రైతులకు సంపూర్ణంగా అందజేశారు. అలాగే 50,000 రూపాయలు ఒకే రోజున రైతుల రుణమాఫీ కార్యక్రమం కూడా చేపట్టారు. తర్వాత 1,50,000గా వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళకున్న వెలుసుబాటు లేదు కాబట్టి, ఆర్థిక వెలుసుబాటు లేదు కాబట్టి వాళ్ళు 90,000 రూపాయలు ఆ రోజు చేశారు. మిగిలిన 60,000 రూపాయలు కూడా ధనాన్ని అక్కడ పెడితే ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా చేశారు. అంటే రైతులు ఇలా ముంచి నిన్నగాక మొన్న వివిధ వర్గాలు అనేవి ఇప్పుడు అవి మనకు సర్వేలు దానికే చెబుతున్నాను. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఈ సర్వేలు అనేది ఇంకా ప్రామాణికం కాదని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఏ వర్గాలు నీకు ఓట్లేస్తారు, ఏ వర్గాలు ఓట్లేస్తే ఈ ప్రామాణికంగా తీసుకుంటారు. ఈరోజు నేను అందుకే చెబుతున్నానండి, 161 స్థానాలు పైమాట ఈరోజు ఈ కూటమి రాబోతుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు గెలవాలనుకుంటున్నారు, ఆంధ్ర ప్రజానికం గెలవాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ని గెలిపించాలనుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు 15 మరి ఉమ్మడి సభ పెడుతున్నారు. మరి వాళ్ళు ఏమైనా ర్యాంప్ వాకులు చేస్తారా? ఇందాక నాకు వారు అందరినీ మేము అభ్యర్థుల్ని కూర్చోబెట్టి ప్రజెంట్ చేస్తామని అంటే పోన్లే అక్కడి వరకే ప్రజెంట్ చేస్తారు, వాళ్ళు గ్రీన్ మ్యాట్లు ర్యాంప్ వాకులు చేయట్లేదు అనమాట అని అనుకున్నాను నేను. థ్యాంక్ గాడ్ దీపక్ రెడ్డి గారు సేవ్ చేశారు మమ్మల్ని. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, సరే అవునన్నా కాదన్నా చంద్రబాబు గారు జాబితాలు ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, నేను నా జీవితంలో ఎప్పుడూ లేనంత కసరత్తు చేశాను ఇది అని. కానీ అంటే స్ట్రైట్ అడుగుతా, ఫస్ట్ జాబితాలో ఎక్కడ అంత అసంతృప్తులు చూడలేదు, కానీ కొంత నిన్న సెకండ్ జాబితాలో అక్కడక్కడ కనిపించినాయి. సో అవి సార్ట్అవుట్ చేసేసి 16 బ్యాలెన్స్ 16 చెప్తారా, లేకపోతే అది లేకపోతే ఈ పార్లమెంట్ కలిపి